డిఎస్పీ యాదవ్ని. ఈ కర్నూలు జిల్లా ఎస్పీ గారు మేము కొత్తగా రిపోర్ట్ చేసుకున్నప్పుడు ప్రాపర్టీ రికవరీ అనేది తక్కువ ఉందనే ఉద్దేశంతో అందరికీ అన్ని జిల్లాల్లో ప్రతి ఒక్క సబ్ డివిజన్లో ప్రతి ఆఫీసర్కి టార్గెట్ పెట్టినాడు. ఆ టార్గెట్ ఏమంటే ప్రతి నలుగురిలో ఒక ముగ్గురికి బంగారు పోగొట్టుకున్న వాళ్ళకి బంగారు వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి రికవరీ చేసి ఇవ్వాలని చెప్పి పెట్టినాడు. టార్గెట్ అంటే 75% అనమాట. 75% రికవర్ చేయమన్నారు. అతని ఉత్తర్వుల మేరకు మా శ్రీరాము తర్వాత అతని టీము మళ్ళీ ఇతర సబ్ డివిజన్లో కూడా ఇతర సర్కిల్లో కూడా 2 టౌన్స్ సిఐ కానీ ఇతర క్రైమ్ పార్టీ కానీ అంతా కలిసి మేము ప్రాపర్టీ రికవరీ అప్పుడు దగ్గర 26% మాత్రమే ఉండేది. ఇప్పుడు దాదాపు 100% చేసినాము. 95% పైన అంటే ఒక 5% ప్రాపర్టీ తగ్గింటుంది. కానీ పోగొట్టుకున్న వాళ్ళ చెత్త పూర్తి అందరి మొత్తం కూడా ఇప్పుడు మేము ఇవ్వడం జరిగింది. మొత్తం ఎన్ని కేసులు రిపోర్ట్ అయింటే అన్ని కేసుల్లో 100% వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. కాబట్టి దొంగతనం జరిగితే పోయిన వస్తువు తిరిగి వస్తుంది, పోలీసులు రికవరీ చేస్తారని నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో అన్నీ కూడా ఒక శ్రమపడి రికవరీ చేయడం జరిగింది. తర్వాత మేము రికవరీ చేయడంలోనే కాకుండా ప్రాపర్టీ ప్రివెన్షన్లో కూడా మేము స్టెప్స్ తీసుకుంటున్నాము. ప్రివెన్షన్ అంటే మనం సక్రమంగా బీట్లు వేసి ప్రాపర్టీ దొంగతనాలు జరగకోకుండా అరికట్టడంలో కూడా మేము సక్సెస్ అయినామని చెప్తున్నాము. మేము దగ్గర 4.5 నెలల నుండి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన న్యూ బ్యాచ్ ఆఫీసర్స్ తర్వాత మెన్ అంతా కూడా వీళ్ళంతా కష్టపడి పని చేయడం వల్ల ఈ 2 టౌన్లో మాత్రము ఒక కేసు రిపోర్ట్ అయింది 5 నెలల నుండి. తర్వాత అది కూడా తక్కువే ప్రాపర్టీ పోయింది. ప్రాపర్టీ రికవరీ అరికట్టడంలో కూడా ప్రాపర్టీ దొంగతనాలు జరుపుకోకుండా అరికట్టడంలో కూడా మేము ఈ సబ్ డివిజన్ సక్సెస్ అయినామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత ఈరోజు వచ్చి మేము 2 అక్యూజ్ని అరెస్ట్ చేసినాము. వీళ్ళిద్దరూ అంతర్రాష్ట్ర దొంగలు అంటే అంతర్జిల్లా దొంగలు వీళ్ళు. వీళ్ళది ఒకరిది ఆలూరు, ఇతని పేరు గోవిందరాజులు అనే వ్యక్తి. తర్వాత ఎరకలి బండి చిన్ని అనే వ్యక్తిది ధోని ఇతనిది. వీళ్ళు ఇద్దరి వద్ద 80 గ్రాముల బంగారు, తర్వాత క్యాష్ వచ్చి 1,76,000 రూపీస్ క్యాష్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ఈ క్యాష్ అంతా కూడా 4 కేసులకు సంబంధించిన ప్రాపర్టీ ఇది. ఇందులో భాగంగా కర్నూలు 4th టౌన్లో కూడా ప్రాపర్టీ అనేది రికవర్ అయింది. అది క్రైమ్ నెంబరు 419/2014 అనమాట. తర్వాత మనం 3 కేసులు, ఆదోన్ 1 టౌన్ 1 కేసు, ఆదోన్ 2 టౌన్ 2 కేసులు, మొత్తం 8 లక్షల ప్రాపర్టీ ఈరోజు రికవరీ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఇది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సోమన్న డిఎస్పీ ఆదోని. టోటల్ ఎన్ని కేసులు టోటల్ అంటే గుర్తు లేదు, బట్ ఆల్మోస్ట్ మన సబ్ డివిజన్లో రిపోర్ట్ అయిన ఈ సంవత్సరం రిపోర్ట్ అయిన కేసులు అన్నీ కూడా రికవర్ చేసినాము. దాంట్లో ఆల్మోస్ట్ అందరికీ ఇది ఒక చాలా మందికి 100% ప్రాపర్టీ ఇచ్చినాము. ఏదో కొంతమందికి కొంచెం తక్కువ ఇచ్చినాము అంతే. మీ కేసులు ఎన్ని టోటల్? మా దగ్గర పెండింగ్ కేసులు మొత్తం అంటే నంబర్ గుర్తులేదు, మొత్తం 100% రికవర్ చేసినాము. మొత్తం అన్ని స్టేషన్లు ఒకటే కాదు, అన్ని స్టేషన్లు కూడా 100% రికవర్ చేసినాము. ప్రాపర్టీ కొంతమందికి ఏమన్నా తక్కువ వచ్చిండొచ్చు, అంటే ఎందుకంటే 95% అయింది కదా, 5% 6% అట్లా తక్కువ వచ్చి ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా న్యాయం చేసినాం. అది ముద్దాయిలా దీంట్లో ఇప్పుడు 2, మొన్న ఒక 4 చేసినాము. ఇంకా డిఫరెంట్ కేసుల్లో డిఫరెంట్ వాళ్ళు స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేసినాము. మొత్తం అంతా చెప్తున్నాం. అది మేము ఈ సంవత్సరం ఇయర్ ఎండింగ్ కాబట్టి ఈ సంవత్సరం మన ప్రాపర్టీ అఫెన్సెస్ గురించి మొత్తం చెప్తున్నాం. అది దీంతో పాటు అది కూడా చెప్తున్నాం.